హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ఫైన్. ఈ వ్లాగ్ అయితే నా ప్రీవియస్ వ్లాగ్‌కి ఎక్స్‌టెన్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చూస్తే నా గ్యాలరీలో చాలా బీడ్స్ కలెక్షనే పెండింగ్ పడిపోయింది. నేను యాడ్ చేయనేటివి. సో, అవన్నీ కలిపి ఒక వీడియోలాగా చేసి పెడదామని పెడుతున్నాను. ఇదైతే ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న మెష్ మోడల్ నెక్లెస్. వెయిట్ చూసారంటే చాలా తక్కువలో అయిపోయింది. 9½ గ్రామ్స్‌లోనే వచ్చేస్తుందిది. యూజువల్‌గా బయట ఈ మోడల్ చైన్స్ అప్ టు 15 గ్రామ్స్ వరకు ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గరైతే 9 గ్రామ్స్‌కే వచ్చేస్తుంది. ఈ నెక్లెసెస్ అన్నీ కూడా మనకు బీడ్స్ యాడ్ చేయడం వల్ల హెవీ లుక్ వచ్చినవే. గోల్డ్ మాత్రం చాలా తక్కువ యూజ్ చేసి చేసినవే. ప్రెజెంట్ ఉన్న గోల్డ్ ప్రైజెస్‌కి బెస్ట్ డీల్స్ అని చెప్పాలి. అండ్ వీళ్ళ దగ్గర బీడ్స్ జ్యువెలరీయే కాదు, నార్మల్ హెవీ జ్యువెలరీ అన్ని రకాలున్నాయి. వడ్డానాలు కానీ, వంకీలు అన్నీ కూడా ఉన్నాయి. బట్ బీడ్స్ జ్యువెలరీ అయితే నేను 2 వ్లాగ్స్‌గా చేసి పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో అయితే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో సిల్వర్ కలెక్షన్ కూడా హ్యూజ్ కలెక్షనే ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్‌లీ. నాకు పర్టిక్యులర్‌గా సిల్వర్ జ్యువెలరీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. గోల్డ్‌లోనే ఒక చిన్న వస్తువైనా సరే గోల్డ్‌లోనే తీసుకుందాం అనుకుంటాను నేను. సిల్వర్ మళ్ళీ కలర్, ఆ పాలిషింగ్ అంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా! ఎందుకు రిస్కీ అనిపిస్తుంది. అండ్ ఇవైతే లాస్ట్ టైమ్ నేను బీడెడ్ చోకర్స్ చూపించాను కదా! ఆ మోడల్‌లోనే. బట్ ఈ 2 నేను యాడ్ చేయడం మిస్ చేశాను. ఫస్ట్ అయితే కోరల్స్ అండ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉన్న ఈ బీడెడ్ చోకర్ ఇది చాలా నచ్చింది నాకు. అండ్ చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ మెడలో వేసుకొని చూస్తే బాగానే కవర్ అవుతోంది. చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అమ్మాయిలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి బీడెడ్ చోకర్స్ ఒకటి తీసి పెట్టుకోండి. చాలా బావుంటాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటారు కదా! ప్రతిదానికి మనము గోల్డ్ మ్యాచ్ చేయలేము. సో, ఇలాంటివైతే ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అయిపోతాయి. అండ్ ఈ చోకర్ చూసారంటే యూజువల్‌గా మనకు పీకాక్స్‌తో డిజైన్ చేస్తారు. బట్ ఇక్కడైతే ప్యారెట్స్ వచ్చాయి. కాస్త యూనిక్‌గా అనిపించింది నాకు. అండ్ కింద ఉన్నది కూడా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్‌తో డిజైన్ చేసిన చోకరే. ఈ 2 కూడా ఆర్డర్ బేసిస్ మీద చేపించారు. అండ్ లాస్ట్ టైమ్ వ్లాగ్‌లో అయితే నేను 3-5 గ్రామ్స్ వరకే చూపించాను. ఇవైతే 7-8 గ్రామ్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ మనకు పింట్రెస్ట్‌లో ఏమైనా నచ్చినా కూడా వాళ్ళు ఆర్డర్ బేసిస్ మీద చేపిస్తారు. ఈ చోకర్ అయితే పంప్కిన్ బీడ్స్‌తో డిజైన్ చేశారు. ఇవి టాంజనైట్స్. చాలా బావుంది కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ అయితే రూబీ. ఇవి కూడా పంప్కిన్ బీడ్సే. ప్రెజెంట్ పంప్కిన్ బీడ్స్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అండ్ అన్నీ ఒక చోటుగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ అయితే బిలో 5 గ్రామ్స్ అండ్ నెక్స్ట్ టు ఇట్ 7-8 గ్రామ్స్‌లో ఉన్నాయి. ఇంకా హెవీటీ కూడా ఉన్నాయి. ఆహ్, 8-9 గ్రామ్స్ రేంజ్‌లో ఉన్నవి అంతా ఒక సైడ్‌లో ఉన్నాయి. ఎక్కడైనా నార్మల్ షాప్స్‌లో చూసారంటే ఒక 4, 5 ఉంటాయి. ప్రతి మోడల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌తో. బట్ ఇక్కడైతే ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఉంది. అండ్ కలెక్షన్ కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే నేను బీట్స్ జ్యువెలరీ కాస్త ఎక్కువ కొంటున్నాను. సో, నా ఫ్రెండ్స్ నాకు పన్నా జ్యువెలర్స్ కూడా రికమెండ్ చేశారు. నేను ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిబిషన్స్ కూడా నేను అటెండ్ అయ్యాను, చూశాను. బట్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే వాళ్ళ బీడ్స్‌కి ఎక్కువ ప్రైస్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ గోల్డ్ ప్రైస్ పైన మనకు బీడ్స్ కూడా పడుతోంది. సో, నాకదెందుకో వేస్ట్ అనిపిచ్చింది. అదేదో మనం కాస్త గోల్డే ఇంక్లూడ్ చేసుకోవచ్చు గదా! లైక్ 5 గ్రామ్స్ గోల్డ్‌లో తీసుకునే బదులు 7, 8 గ్రామ్స్‌లో తీసుకోవచ్చు గదా! అనిపిచ్చింది. అలా అని ప్రెషియస్ ఏం గాదు. సెమీ ప్రెషియస్ బీడ్స్‌కే ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. సో, నేనైతే ప్రిఫర్ చేయలేదు. నేను ఏం తీసుకోలేదు వాళ్ళ దగ్గర. అండ్ వన్ మోర్ థింగ్ అండి. నా కాసుల పేరు నేను వ్లాగ్ చేసినప్పుడు నాకు చాలా క్వైరీస్ వచ్చాయి. లైక్ మా సిస్టర్ కూడా మళ్ళీ అదే ఆర్డర్ పెట్టి చేపించుకుంది అని చెప్పాను కదా! ఎక్కడ చేపించారు? తిరువల్లూరా? తిరుత్తని అని అడిగారు. లేదండి. యాక్చువల్‌గా తను నాది పిక్ తీసుకొని ఇక్కడే ఆర్డర్ పెట్టి చేపించుకుంది నరేష్ జ్యువెల్లర్స్‌లోనే. అండ్ ఈవెన్ నాకు ఇక్కడ 10%కి వేస్టేజ్‌కి అది కూడా నాకు చేపించిచ్చారు. నాకైతే ఏం ఫ్లాస్ అయితే ఏం కనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ లక్ష్మీదేవి పైన కాసు పైన వచ్చే ఎంబోజింగ్ అయితే వీళ్ళు చేసిందే నాకు చాలా బాగా అనిపించింది. మేము పెట్టిన వెయిట్‌కే సేమ్ వెయిట్ ఆల్మోస్ట్ 1 ఆర్ 2 గ్రామ్స్ ఇంకా లెస్ వెయిట్‌కే మాకు రెడీ అయిపోయింది కూడా.
ఈ రూబీ హారం అయితే నాకు చాలా యూనిక్‌గా అనిపిచ్చింది. కింద లక్ష్మీదేవి వెనకాల ఎమరాల్డ్స్‌తో డిజైన్ చేశారు కాబట్టి, ఆ కలర్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్‌గా అనిపిస్తోంది. ఫస్ట్ దీన్ని చూడగానే నేను 30, 35 గ్రామ్స్‌కైతే తక్కువ ఉండదనుకున్నాను. బట్ ప్రైస్ ట్యాగ్ చూస్తే అందులో వెయిట్ 19½ గ్రామ్స్ మాత్రమే ఉంది. చాలా రీజనబుల్‌గా అనిపిచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఇటు ఉన్న గ్రీన్ బీడ్స్ మాల గూడా చాలా బావుంది. ఇవన్నీ ఎప్పుడైనా యెల్లో కలర్ లెహెంగాస్ పైకి కానీ ఆహ్, రూబీస్ అయితే గ్రీన్ పైకి అండ్ గ్రీన్ బీడ్స్ అయితే రెడ్ కలర్ శారీ పైకి లేదంటే రెడ్ కలర్ లెహెంగా పైకి చాలా సూట్ అవుతాయి. అండ్ ఈ నెక్ సెట్ చూసారంటే 18 గ్రామ్స్ అరౌండ్ ఉంది. చాలా యూనిక్‌గా అనిపిచ్చింది నాకిది కూడా. అండ్ దగ్గర నుంచి చూస్తే కాస్త లైట్ వెయిట్‌లో అనిపిస్తుంది గానీ, కాస్త దూరం నుంచి చూస్తే ఏదో పెద్ద నెక్ పీస్ ఏసుకున్నట్లుంటుంది. అందుకే నేను వేసి చూపిస్తున్నాను లుక్ ఎలా ఉంటుందనేది. ఇవి కూడా లెహెంగాస్ పైకి చాలా సూట్ అవుతాయి. ఆర్ ఏదైనా జార్జెట్ శారీస్ పైకి ఆర్గాన్జా ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్నాయి గదా! శారీస్. సింపుల్ శారీస్ అలాంటి వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. నార్మల్ గోల్డ్ కంటే కూడా ఇవి బాగా లుక్ ఇస్తాయి. ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అండ్ చాలా డిఫరెంట్, డిఫరెంట్ మోడల్స్ వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంది. 20-30 గ్రామ్స్ లోపు ఉన్న నెక్లెసెస్. కాకపోతే అన్నీ ఒకసారి చూపించలేం కదా! అండ్ అన్నీ చేయాలన్నా కూడా వ్లాగ్ చాలా పెద్దదైపోతుంది. లెంతీ అయిపోతుంది. మీకు కూడా బోర్ కొట్టేస్తుందని నాకు నచ్చిన పీసెస్ మాత్రమే నేను చూపిస్తున్నాను విత్ వెయిట్స్. సో దట్ మీకొక ఐడియా ఉంటుంది. వెయిట్స్ చెప్తే వెయిట్ చెప్పకుండా చెప్పానంటే మీకు అర్థం కాదు సరిగా. అండ్ ఇవైతే డ్రాప్ షేప్‌లో ఉన్నాయి. చాలా బాగా అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదండి. ఎంత వెయిట్ చూడండసలు. చాలా లెస్ వెయిట్‌లో అరౌండ్ 14.9 గ్రామ్స్‌లో ఇంత పెద్ద 3 లైన్స్ మాలొచ్చేస్తుంది మనకి. ఆహ్, ఇవన్నీ దగ్గర నుంచి చూస్తే పర్టిక్యులర్‌గా మనకు లెస్ వెయిట్ అని తెలుస్తాయి. లిటిల్ ఫార్ నుంచి చూసారంటే ఏదో హెవీ హెవీగా ఉన్న ప్రొడక్ట్స్ వేసుకున్నట్లే అనిపిస్తాయి. ఇవైతే మీకు పరిచయం చేయాల్సిన పని లేదనుకుంటా. అందరికీ తెలిసే ఉంటుంది. వాక్స్ లోడ్ చేసిన గోల్డ్ బాల్స్. ఇవి అయితే 3 గ్రామ్స్ నుంచి ఉన్నాయి. 5 గ్రామ్స్ 3-5 గ్రామ్స్ లోపే ఇంత హెవీగా వచ్చేస్తుంది. ఇది వీళ్ళ స్పెషాలిటీ. ఎక్కువ కలెక్షన్ ఇందులో చేస్తారు. నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ వన్ ఇదైతే నేను ప్లాన్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడము. అంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ఇక్కడ చూడడము. కాకపోతే వాళ్ళే నాకు చెప్పారు. లేదండి చాలా షాప్స్‌లో ఉంటాయి. ఇవి బాగా ట్రెండ్ అయ్యాయి. చాలామంది తీసుకుంటారు కూడా. ఎందుకంటే హెవీ లుక్ ఉంటుంది. అండ్ 3 గ్రామ్స్ నుంచి కూడా మన బడ్జెట్‌లో మనకు ఈజీగా వచ్చేస్తాయి. 3 గ్రామ్స్‌కి ఒక హెవీ రింగే రావట్లేదు. ఫింగర్‌కి పెట్టే రింగ్. అలాంటిది ఒక మాల వస్తుందంటే ఎందుకు ప్రిఫర్ చేయరు? చాలానే సేల్ ఉంటుందివి. అండ్ లుక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా సెట్ అవుతాయి. ఇవి ఇంకా కూడా 2, 3 లేయర్స్‌లా కూడా చేపించుకోవచ్చు. ఒక 3 లేయర్స్ అయినా కూడా మనకు 10 గ్రామ్స్ లోపే వచ్చేస్తాయి. చాలా హెవీగా లుక్ వస్తుంది. అండ్ బీడ్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఆ బీడ్స్ రిమూవ్ చేపించేసి ఓన్లీ ఆ గోల్డ్ బాల్స్ మాత్రమే పెట్టి కూడా డిజైన్ చేసుకున్నా కూడా వాటికి మనం ఏదైనా పెండెంట్‌తో పెయిరప్ చేసుకోవచ్చు. అండ్ పెండెంట్స్ చేంజ్ చేస్తూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటే పెండెంట్ లాగా లేకుండా. ఇప్పటి వరకు బీడ్స్ నెక్లెసెస్ చూసారు కదా! అండ్ వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌తో బీడ్స్ హ్యాంగింగ్స్‌తో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్‌లోనే వస్తాయి. అండ్ చూడ్డానికి మాత్రం చాలా హెవీగా అనిపిస్తాయి. ఈ ఫస్ట్ వన్ చూసారంటే డిఫరెంట్‌గా ఉంది షేప్. అండ్ అరౌండ్ 7 గ్రామ్స్‌లో ఇవి రెడీ అయిపోయాయి. గోల్డ్‌లో బీడ్స్ మిక్స్ అయిన జ్యువెలరీ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. గ్రామ్ వెయిట్ ఎంతున్నాయి, నెట్ వెయిట్ ఎంతుంది, అండ్ ఏ బీడ్స్ ఎన్ని యూజ్ చేశారు, ఎన్ని గ్రామ్స్ యూజ్ చేశారు అనేది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మనం చేంజ్ చేయాలి అంటే నీట్‌గా ప్రైస్ బ్రేకప్ ఉండాలి. ఒక 1 ఆర్ 2 గ్రామ్స్ మనకు వేరియేషన్ వచ్చా కూడా గోల్డ్ చాలా మనీ లూజ్ అవుతాము. సో, చాలా జాగ్రత్తగా తీసుకోండి తీసుకునేటప్పుడు. అండ్ ఆల్సో బీడ్స్ కూడా అది ప్రెషియస్సా లేదంటే సెమీ ప్రెషియస్సా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే ప్రెషియస్ అయితే మనకు బైబ్యాక్ ఉంటుంది. 70-80% వరకు కూడా కొన్ని షాప్స్ మనకు బైబ్యాక్ ఇస్తాయి. సో, జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ తీసి పెట్టుకోండి. మళ్ళీ ఎక్స్‌చేంజ్ చెయ్యం కదా! ఎందుకులే అనుకోకండి. మనం చెప్పలేము. మళ్ళీ కొత్త మోడల్స్ రావచ్చు. మనకు ఇది ట్రెండ్‌లో లేకుండా ఎళ్ళిపోవచ్చు. మనం చేంజ్ చేయాలన్నప్పుడు ఇబ్బంది పడకూడదు కదా! అండ్ ఇక్కడ కలెక్షన్ మీరు వెయిట్‌తో సహా నేను చూపిస్తున్నాను. గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఇవైతే డబుల్ లేయర్ చాంద్ బాలీస్. ఇవన్నీ కూడా 10-12 గ్రామ్స్, 13 గ్రామ్స్ అలానే ఉన్నాయి. బట్ చాలా లాంగ్ వచ్చేస్తాయి. మన షోల్డర్ లెంత్ ఉన్నాయి ఒక్కొక్కటి.
నేను పెట్టుకొని ట్రై చేశాను. చాలా బాగా లాంగ్ లెంగ్త్‌తో బాగున్నాయి. ఈ మోడల్స్ ఎస్పెషల్లీ శారీస్ పై కంటే కూడా మన లాంగ్ డ్రెసెస్ పైకి, లెహెంగాస్ పైకి సెట్ అవుతాయి. లాంగ్ డ్రెసెస్ వేసుకున్నప్పుడు హెవీగా రెడీ అవ్వం కాబట్టి జస్ట్ ఇలాంటి జుమ్కాస్ పెట్టుకొని ఎళ్ళిపోతే సరిపోతుంది. చాందబలీస్ కానీ, జుమ్కాస్ కానీ. అండ్ ఇది చూసారంటే ఓన్లీ 10 గ్రామ్స్‌లో వచ్చేసింది. ఇంత హెవీగా ఉంది. చూసారంటే నా 4 ఫింగర్స్ మైన లెంత్ ఉంది. అండ్ వైట్ స్టోన్స్ యూజ్ చేయడం బట్టి అన్ని డ్రెసెస్ పై కూడా మనకు సెట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మా దగ్గర మనీ ఉంది. మేము ఒక్కొక్క కలర్ కాంబినేషన్‌లో ఒక్కొక్కటి మేము తీసుకుంటాము. ఇయర్ రింగ్స్ అంటే ఓకే. మీరు రెడ్ కలర్‌లో ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి అలా ట్రై చేయొచ్చు. బట్ 1 ఆర్ 2 పీసెసే తీసుకునే వాళ్ళుంటారు గదా! వాళ్ళైతే గిన స్పెషల్లీ పర్ల్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రతి డ్రెస్ మీదికి మనం ఆలోచించకుండా పర్ల్స్ అయితే వేసుకోవచ్చు. ప్రతి కలర్‌కి సెట్ అయ్యే కామన్ బీడ్స్ ఏంటివంటే అది పర్ల్సే. పర్ల్స్ మ్యాచ్ అయినట్టు మిగతావి కోరల్స్ కానీ, రూబీస్ కానీ, ఎమరాల్డ్స్ కానీ అంత ఈజీగా మ్యాచ్ అవ్వవు. వాటి ఆపోజిట్ కలర్స్ అన్నా లేదంటే సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అన్నా ఉన్న డ్రెసెస్‌కి మాత్రమే సెట్ అవుతాయి. లేదు కాదు అని మనం పేరప్ చేస్తే గనక కాస్త వియర్డ్‌గానే ఉంటుంది వేసుకుంటే. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ యాంటిక్ పాలిష్‌తో వచ్చింది. కోరల్స్ హ్యాంగింగ్స్. ఇవి కూడా 15 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో వచ్చేసాయి. 15 గ్రామ్స్ అంటే వెరీ రీజనబుల్ అనిపించింది. అండ్ చూడండి ఈవెన్ నా హ్యాండ్ కంటే కూడా కిందికి వచ్చేసాయి. చాలా బాగున్నాయి. అండ్ కోరల్స్ కూడా ఎక్కువ డార్క్ షేడ్‌లో లేవు. చాలా లైట్ షేడ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంకొక చాందబలీస్. ఇవి కూడా మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. ఎమరాల్డ్ కూడా డార్క్ కలర్ కాదు. అగైన్ లైటర్ షేడ్‌లోనే ఉంది. అండ్ పర్ల్ రూబీ హ్యాంగింగ్స్‌తో ఉన్నాయి. ఇవి కూడా లాంగే ఉంది. అండ్ వెయిట్ చూస్తే చాలా తక్కువలోనే వచ్చింది. పైన నెమలితో స్టైల్ చేశారు. అండ్ కింద లక్ష్మీదేవి ఏమీ లేదు. ఒకవేళ లక్ష్మీదేవి ప్రిఫర్ చేయని వాళ్ళున్నా కూడా ఈ కలెక్షన్ చాలా బావుంటాయి. వెయిట్ చూసారంటే ఓన్లీ 10 గ్రామ్స్‌లో మీకు ఇంత పెద్ద చాందబలీస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవ్వండి. ఇవే ఓన్లీ బీడెడ్ ఇయర్ రింగ్సే చూపిస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే నేను ప్రీవియస్ మొత్తము నెక్లెసెస్ కానీ, చోకర్స్ కానీ అన్నీ బీడెడ్ జ్యువెలరీ చూపించాను కదా! సో, వాటికి మ్యాచ్ అయ్యేటట్లు ఆ ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను ఈ వ్లాగ్‌లో చూపిస్తున్నాను. వీళ్ళ దగ్గరైతే నార్మల్ యాంటిక్ జుమ్కాస్ కానీ, చాందబలీస్ కానీ కలెక్షన్ చాలా ఉన్నాయి. అండ్ అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో నేను అది కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను విత్ వెయిట్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడైతే ఇది నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఈ మోడల్ ఇయర్ రింగ్స్ నాకు బాగా అనిపించాయి. బట్ కాస్త హెవీగానే ఉన్నాయి వెయిట్ 22 గ్రామ్స్. ఎందుకంటే కింద చూసారంటే 3 బుట్టలుగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇదైతే మినిమల్ జ్యువెలరీలోనే డైలీ వేర్‌కి బావుంటుంది. బటర్‌ఫ్లై లాగా వచ్చింది. అండ్ ఆ బటర్‌ఫ్లైలో వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని 18 క్యారెట్స్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అది మనం చూసుకొని తీసుకోవాలి. హాల్‌మార్క్స్ కూడా బ్యాక్ సైడ్ నేను పర్టిక్యులర్‌గా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అన్ని జ్యువెలరీ కూడా హాల్‌మార్క్‌తోనే వస్తున్నాయి. మీరు ఆ టెన్షన్ పడాల్సిన పనైతే లేదు. ఇన్ కేస్ ఇక్కడనే కాదు ఎక్కడ మీరు జ్యువెలరీ తీసుకున్నా హాల్‌మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే రేపు మనం సేల్ చేసేటప్పుడు ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే బ్యాంక్‌లో పెట్టాలన్నా కూడా వాళ్ళు చెక్ చేస్తే అవి కాపర్ మిక్స్ ఎక్కువ ఉంటే గనక మనకు 20 క్యారెట్స్‌కో లేదంటే 18 క్యారెట్స్‌కో వేసేసుకుంటారు. ప్రెజెంట్ అయితే మనం 22 క్యారెట్స్ పే చేసి మనం నష్టపోతాం కదా! మీరు ఒకవేళ చిన్న షాప్స్‌లో ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ప్యూరిటీ చెక్ చేసే మెషిన్స్ లేకపోయినా కూడా మీరు జిఆర్‌టీ కానీ, లేదంటే కళ్యాణ్ కానీ ఇలా పెద్ద షాప్స్‌కెళ్లారంటే అక్కడ వాళ్ళు కౌంటర్‌లోనే మనకు చెక్ చేసి ఇస్తారు. ఫ్రీగానే ఇస్తారు. చెక్ చేసి ప్యూరిటీ ఎంతుందో అప్పుడే మనకు చెప్పేస్తారు. సో, ఒకసారి నెగ్లెక్ట్ చేయకుండా చెక్ చేపించుకోండి. తప్పేం లేదు. మనం చూసుకోవాలి కదా! గోల్డ్‌కి ప్రెజెంట్ పెరిగిన ప్రైజెస్ మనం ఇంత ఇంత అమౌంట్ పెట్టేటప్పుడు మళ్ళీ దాంట్లో మనము మోసపోకూడదు. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఇయర్ రింగ్సే వచ్చాయి. అండ్ వీటిని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము జాగ్రత్తగా వాడుకోవాలి. లైట్ వెయిట్‌లో ఉన్నవేంటంటే రెగ్యులర్‌గా వాడామంటే కాస్త బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి ఎప్పుడైనా అకేషన్స్‌కి ఆ టైంలో వాడుకుంటేనే కాస్త సేఫ్‌గా ఉంటాయి. ఇవైతే వీటికి బ్యాక్ సైడ్ బాంబే స్క్రూ గానీ, లేదంటే మెడ్రాస్ స్క్రూ గానీ రాలేదు. వీటికి హ్యాంగ్ చేసుకునే మోడల్‌లో ఇచ్చారు. ఇవి కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అని చెప్పాలి. ఇందులో నేను పర్ల్ హ్యాంగింగ్స్‌తో నేను చాలా మంది దగ్గర వీటిని చూశాను. నాకు చాలా నచ్చాయి. బట్ నేను అరౌండ్ 12 గ్రామ్స్ అలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ 8 గ్రామ్స్‌లోనే 8.8 అలానే మనకి ఇవి రెడీ అయిపోతున్నాయి.
జుమ్కాస్ అండ్ చాంద్ బలీసే కాదు, స్టడ్స్ కూడా ఉన్నాయి బీడ్స్‌తో చేసినవి. ఎస్పెషల్లీ ఈ లైట్ గ్రీన్ స్టోన్ వచ్చిన స్టడ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. నేను మా మదర్‌ని తీసుకొని రాలేదు. అదర్‌వైజ్ నేను ఒకసారి తనకు పెట్టి చూపించేదాన్ని. ఎందుకంటే నాకంటే కూడా తనకు బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తోంది. యాక్చువల్‌గా కొనడానికి ఏంటంటే తను మళ్ళీ ఒప్పుకోరు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏమంటే వాళ్ళు షాప్‌లో పెట్టుకొని చూస్తేనే వాళ్ళు కొనడానికి ఇష్టపడతారు. మనము ఏదైనా గిఫ్టింగ్ పర్పస్‌కి తీసుకెళ్ళినా కూడా ఇది స్టోన్ బాగలేదనో, లేదంటే సైజ్ సెట్ అవ్వలేదనో ఏదో కంప్లెయింట్స్ ఇస్తుంది. అందుకని నెక్స్ట్ టైమ్ తననే నేను తీసుకొస్తాను. తీసుకొచ్చి పర్సనల్‌గా తనకు నచ్చిందే ఏదైనా తీపిద్దామని అనుకుంటున్నాను. చూడటానికేమో హెవీగా ఉన్నాయి కానీ 5 గ్రామ్స్ లోపే ఉంది వెయిట్ కూడా. 4.940 ఉంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇక్కడ బీడ్స్ కూడా పెద్ద ఎక్కువ ప్రైస్ అయితే వేయరు కాబట్టి మనకు మంచి ప్రైస్‌కే మంచి స్టర్డ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇది చూసారంటే చాలా లైట్ వెయిట్ 2.2 గ్రామ్సే ఉంది. ఇవన్నీ కూడా హుక్ వచ్చిన ఇయర్ రింగ్స్ అండి పైనున్నవి. ఇవి ఏమంటే తీసి చూపిస్తాను నేను ఒకసారి ఎలా ఉంటుందనేది. ఫ్రంట్ అలా ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ నుంచి హ్యాంగింగ్ వచ్చేస్తుంది. ఇది ప్రెజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతున్న మోడల్. అండ్ వెనక తీసుకోవడానికి చిన్ని స్క్రూ లాగా ఉంటుంది. అది తీసేసి మనము ఇయర్‌కి ఫిక్స్ చేసుకొని మళ్ళీ అది పెట్టుకున్న తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఒకసారి పెట్టి చూపిస్తాను మీకెలా ఉంటుంది అనేది. మీకు లెంత్ ఐడియా వస్తుంది. ఎంత లెంత్‌లో వస్తుంది అని. ఇది మనకు ఒకవేళ వేరే కలర్స్‌లో కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేపించుకోవచ్చు. లైక్ వైట్ కలర్ స్టోన్స్ అన్నా, లేదంటే గనక గ్రీన్ అయినా కూడా బావుంటాయి. ఈవెన్ బ్లాక్ బీడ్స్ కూడా సెట్ అవుతాయి. డైలీ మనం బ్లాక్ బీడ్ చైన్ యేసుకుంటాం కదా! వాటికి బాగా సెట్ అవుతాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్‌కమింగ్ గోల్డ్ వ్లాగ్స్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా మీరు మిస్ అవ్వరు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థాంక్ యూ. బాయ్ బాయ్.